Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ మనందరినీ ఎంటర్టైన్ చేసే రోహిణి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇంతలోనే రోహిణికి వైద్యుల మాటలు నిరాశపరిచాయి. లైఫ్ లాంగ్ ఈ బాధను భరించాల్సిందేనా అని ఆమె కన్నీరు పెట్టుకుంటోంది. దీనికి సంబంధించి రోహిణి తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఎప్పుడు తన మాటలతో కామెడీతో నవ్వించే రోహిణికి సడన్గా ఏమైంది? ఇంతకీ డాక్టర్స్ ఏమన్నారు? ఆమె ఎందుకు నిరాశపడ్డారు? ఇప్పుడు చూద్దాం. సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చిన రోహిణి జబర్దస్త్ షోతో మరింత ఫేమస్ అయింది. ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు వెబ్ సిరీస్లు మూవీస్తో బిజీగా ఉంది. ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. కానీ రోహిణి గురించి గుండె కదిపేసే విషయం ఒకటి ఎవరికీ తెలీదు. 2016లో ఆమెకు ప్రమాదం జరిగింది. కాలు విరగడంతో డాక్టర్స్ రాడ్ వేశారు. గాయం మానిపోయినప్పటికీ కాల్లో రాడ్ అలానే ఉండిపోయింది. దానివల్ల డాన్స్ చేసేటప్పుడు ఎక్కువసేపు నిల్చున్నా కూడా కాలు నొప్పి పుడుతుందట. వింటుంటేనే బాధగా ఉంది కదూ. ఆమె 5 ఏళ్ళు దీన్ని ఎలా భరించిందో అనే ప్రశ్న మీలో కూడా కలిగే ఉంటుంది కదా. అందుకే కాలు నుండి రాడ్ తీయించేయాలని హాస్పిటల్కు వెళ్లారు. టెస్ట్లు అన్నీ చేసిన డాక్టర్స్ ఆమెని సర్జరీ కోసం ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్లారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అవ్వాలని రోహిణి మరోవైపు తన తల్లి ప్రార్థించారు. కానీ వాళ్ళ ప్రార్థన ఫలించలేదు. కాలు నుండి రాడ్ తొలగించడం వీలు కాదని డాక్టర్స్ ఖరాఖండిగా చెప్పేశారు. చాలా ఏళ్ళు గడిచినందున రాడ్ ఎముకల్లోకి చొచ్చుకుపోయింది. బలవంతంగా బయటికి లాగితే ఎముకకు డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని డాక్టర్స్ చెప్పారు. నొప్పి కలిగినా చేసేదేమీ లేదు. కాల్లో రాడ్ని భరించాల్సిందే అని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు. ఇక డాక్టర్స్ మాటలకి రోహిణి డిసప్పాయింట్ అయిపోయింది. జీవితాంతం ఈ బాధ భరించాల్సిందేనా అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించి రోహిణి ఓ వీడియో తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. ఈవెంట్స్, షోలలో రాడ్తో డాన్స్ చేయడం ఇబ్బందిగా ఉందని రోహిణి వెల్లడించింది. ఇక ఆమె పరిస్థితి తెలిసిన అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. రోహిణి రీసెంట్గా బలగం మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఇక ఆమె కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే కదా. ఓ రేంజ్లో పంచులు పేల్తాయి. ప్రేక్షకుల ముఖాలపై నవ్వులు పూయిస్తుంది. దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం నటులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే ఇటీవల విడుదలైన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్లో కూడా ఓ రోల్ చేసింది రోహిణి. పాత్రకు ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. మెల్లగా వెండితెర మీద రోహిణి బిజీ అవుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి తెలిసి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెకు ఎప్పుడు మంచి జరగాలని కోరుతున్నారు.